హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. చాలామంది ఏంటంటే ఉన్న బిజీ లైఫ్లో ఫర్నిషింగ్ చేయించుకోవడం, హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవడం ఇవన్నిటికీ రిస్క్ అయిన ప్రాసెస్. ఈ రిస్క్ లేకుండా మంచి ప్రాపర్టీ మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ G+1, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే ఉందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట, రెడీ టు ఆక్యుపై. మనకి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఫర్నిషింగ్ చేయించింది, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఫర్నిషింగ్ చేయించిందండి. చాలా బాగుంది. 200 స్క్వేర్ యార్డ్స్లో 30x60 డైమెన్షన్స్లో చంద్ర విహార్ కాలనీ మంచి లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఇది వచ్చేసి 100% వాస్తుతోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి 80% లోన్ కూడా వస్తుంది. ఒకసారి ప్రాపర్టీ చూస్తూ మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. హౌస్ చూస్తే ఎలివేషన్ మాత్రం ఒక రేంజ్లో చేస్తారండి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. చాలా నీట్గా మంచిగా తీసుకోవడం జరిగింది. ప్లస్ ప్రాపర్టీ మనకు ముందు అయితే 25 ఫీట్ రోడ్డు కూడా ఉందండి. చుట్టూ మనకు ఆల్రెడీ మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఎలివేషన్ చాలా బాగుంది. ప్లస్ అదేవిధంగా మనకు గేట్ తీసుకుంటే 10 ఫీట్స్ గేట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మంచి ర్యాంప్ కూడా తీసుకున్నారు గ్రానైట్తో. ప్లస్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉందండి, చాలా మంచిగా ఉంది. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎర్త్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే వీళ్ళు చేపించినారు. ఈవెన్ ప్లాంట్స్ కూడా వాళ్ళే, రోజ్ ఫ్లవర్స్ కానీ అలా మంచి ప్లాంట్స్ అయితే వీళ్ళు పెట్టినారండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. దీనికి ఏంటంటే ఫుల్ ఇంటీరియర్ అన్నమాట. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ తీసుకుందాం. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. ఎల్ షేప్ పార్కింగ్ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటు కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. మనం ఎన్ని ప్రాపర్టీస్ చూస్ చేసినాం కానీ ఇలాంటి డిఫరెంట్ ఫాల్ సీలింగ్ ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం అనమాట. ఇక వాటర్ విషయానికి వస్తే బోర్ వాటర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడైతే బోర్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇది బోర్ అన్నమాట. పక్కకే మనకు సంపు కూడా తీసుకున్నారు. 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా తీసుకున్నారండి. చాలా మంచి అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ చుట్టూ మనకి ఏంటంటే ఇట్లా 4 ఫీట్స్ గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఉండద్దని చెప్పేసి ఇలా వదిలిపెట్టడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, లాస్ట్కి వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. అక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు డోర్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, ఇవి లేటెస్ట్గా మంచిగా ఇండియన్ టేక్తో అయితే చాలా మంచి అయితే తీసుకోవడం జరిగిందండి. ఇవి 6.5 ఫీట్ డోర్స్ అన్నమాట. చాలా బాగా తీసుకున్నారు. ఇండియన్ టేక్తో తీసుకున్నారు. మనం ఒక వర్క్ కూడా చేయించుకోవడం అవసరం లేదండి, మొత్తం వీళ్ళే చేపించి ఇచ్చేస్తున్నారు మనకు. ఒకసారి లోపలికి ఎంటర్ అయిద్దాం. ఫస్ట్ ఎంటర్గానే మీరు చూడండి, ఎంటర్గానే మనకు మంచి టీవీ యూనిట్ అయితే కనిపిస్తుందండి. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా వుడ్ వర్క్తో చేపించినారండి. కంప్లీట్ వుడ్ వర్క్ అయితే ఒకసారి ఇక్కడ చూడండి. ఇదంతా మనకి ఏంటంటే టీవీ యూనిట్ అనమాట. కింద కూడా మనకు షెల్ఫ్స్ కానీ డ్రా సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి, నీట్ ఫాల్ సీలింగ్తో. ఇక విండోస్ విషయానికి వస్తే 5x4 విండోస్ అయితే తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీనికి మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఏసీ పాయింట్స్ కూడా ఇస్తున్నారు. చూడండి ఒకసారి, ఏసీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. జస్ట్ ఏసీ ఫిట్ చేయించుకోవడమే లేట్, ఎందుకంటే లోపల నుంచి మనకు కాపర్ వైర్ కానీ ఎవ్రీథింగ్ అయితే వాళ్ళ దగ్గర నుండి పెట్టించినారు. ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మనం గోడ పలగొట్టకుండా అలాంటి ప్రాబ్లం అయిపోతుంది. ఈవెన్ కాపర్ వైర్ కూడా లోపలికి తీసుకొని రావడం జరిగిందండి. నెక్స్ట్ ఎల్ షేప్ హాల్ కదండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది డైనింగ్ ఏరియా లాగా అయితే మనకు మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇక్కడ ఈజీ ఒక 8 మెంబర్స్ కూర్చొని తినే విధంగా అయితే స్పేషియస్గా ఉంది. డైనింగ్ పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. పైన తీసుకుంటే మనకు డ్రాస్ కానీ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా మంచిగా లేటెస్ట్ ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్తో అయితే తీసుకున్నారంట. చాలా బాగా తీసుకున్నారండి. మనకు ప్లాట్ఫామ్ కూడా చూస్తే ప్లాట్ఫామ్ కూడా మంచిగా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. సింక్ విషయానికి వస్తే సింక్ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఈవెన్ ట్యాప్స్ కూడా పెట్టినారు. చూస్తున్నారు కదా, ట్యాప్స్ కూడా ఉన్నాయి. ఇక మీకు డ్రాస్ అయితే చూస్తే చాలా లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకోవడం జరిగిందండి.
చూస్తున్నారు కదా, ఇలా అయితే డ్రా సిస్టమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన డోర్స్ కూడా చూసిన కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మనకు చిమ్నీ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, చిమ్నీ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి. రెడీ టు వాక్ పై అనమాట. చిమ్నీ కింద మన విండో కూడా ఇచ్చినారు, విండో కూడా స్పేషియస్గా పెద్దగా విత్ మెష్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు గ్యాస్ కూడా జస్ట్ మన గ్యాస్ కనెక్షన్ కూడా బయట గ్యాస్ పెట్టుకుంటే ఇక్కడ మన గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చినారండి. ఇన్ ఫ్యూచర్ మనం ఏంటంటే బిల్డింగ్ని ఎలాంటి మనం డ్యామేజ్ చేయకుండా అన్ని వాళ్ళే తీసుకున్నారు. ఇక మన ప్లాట్ఫామ్ చూస్తే కంప్లీట్ గ్రానైట్తోని మంచి థీమ్తో అయితే తీసుకున్నారు. ఇక డోర్స్ చెప్తున్నాను కదా, చాలా స్పేషియస్గా అయితే మంచి లేటెస్ట్గా అయితే ఫర్నిచర్ అయితే చేపిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక డోర్ ఇచ్చినారు. డోర్ నుంచి మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 2.5 feet గల్లీ అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. ప్లస్ మనకు డైనింగ్ ఏరియాలో కూడా మంచి ఇంకా పెట్టుకోవడానికి థింగ్స్ అనేది పెట్టుకోవడానికి ఇలా డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు బడంగ్పేట్లో ఉందండి, మంచి లొకేషన్లో ఉంది. ఇక మన నెక్స్ట్ పూజ గది చూద్దాం. మనకు డైనింగ్ పక్కకి ఒక పూజ గది కూడా ఉందండి. పూజ గది ఒకసారి చూడండి ఎంత బాగుంది, చూస్తున్నారు కదండి ఎంత ట్రెడిషనల్గా తీసుకున్నారు. మనకు పూజ గది వచ్చేసి ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఒకసారి మీరే చూడండి. మంచి డ్రాస్ ఇచ్చినారు, లైటింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి, చాలా బాగుంది. ఒకసారి ప్రాపర్టీ మీరు లైవ్లో వచ్చి చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుందండి. నేను ఏంటంటే కొంచెం మాత్రమే చూపిస్తున్నాను, లైవ్లో చూస్తే మాత్రం చాలా బాగా అయితే తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. మనం నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనం ఇక్కడికి వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కూడా కంప్లీట్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. కబోర్డ్స్ చూస్తే కంప్లీట్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, చాలా బాగున్నాయి. డ్రా సిస్టమ్ కూడా చూస్తే మీరు వచ్చి చూడండి, లైవ్లో వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంత మంచి కబోర్డ్స్ అయితే మంచి థీమ్తో, అంటే కలర్ మ్యాచింగ్ కూడా వైట్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్రౌన్ అలా తీసుకోవడం జరిగింది. మనకి చూస్తుంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి. మనం ఎలాంటి వర్క్ చేసుకోకుండా ఇక్కడ డ్రా సిస్టమ్ పైన కూడా మనకు కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి చూస్తే మనకు విండో కూడా తీసుకున్నారు, పెద్ద విండో తీసుకున్నారు. ఇది కూడా యూపీవీసీ విండో అన్నమాట, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మనము టీవీ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నవడేస్ ఏంటంటే కొందరు బెడ్రూమ్లో టీవీ పెట్టుకుంటున్నారు, సో దానికోసం కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూసారనుకోండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి ప్రాపర్టీ. చాలా మంచిగా లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయించారనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చినారు, చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో మనకు గ్రీజర్ పాయింట్ ఇచ్చినారు, పైన కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, మంచిగా వెస్టర్న్ది కబోర్డ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు షవర్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మనకు వర్క్ అయితే చేపిస్తున్నారు, అంటే మన షాంపూస్ అవన్నీ సోప్స్ పెట్టుకోవడానికి దీంట్లో కూడా ఒకటి మనకు కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక డోర్ విషయానికి వస్తే డోర్ కూడా చూస్తే మంచి డోర్ సిస్టమ్ ఇచ్చారు, దీనికి కూడా లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందండి, చాలా లేటెస్ట్గా తీసుకున్నారు. పైన తీసుకుంటే ఏసీ పాయింట్ కూడా ఇస్తున్నారు, చూస్తున్నారు కదా, ఏసీ పాయింట్ మంచిగా తీసుకున్నాను, రెడీ ఏసీ ఫిట్ చేయించుకోవచ్చు అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి, మీరు లైవ్లో చూడండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తామండి, పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, దీంట్లో కూడా కలర్ థీమ్ అనేది చేంజ్ చేసినారు, వైట్ అండ్ పర్పుల్ 2 కలర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి, చాలా బాగుంది. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కబోర్డ్స్ కూడా మంచిగా ఏంటంటే పిల్లల కోసం నచ్చే కలర్స్, పిల్లలు ఇలాంటి కలర్స్ బాగా నచ్చుతారు కాబట్టి వాళ్ళకి నచ్చే కలర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి, చాలా మంచిగా ఉంది, చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. కబోర్డ్స్ ఓపెన్ చేస్తే దీని లోపల ఒక బాత్రూమ్ ఉంటుందండి చిల్డ్రన్స్ కోసం, ఇది కూడా అటాచ్డ్ అన్నమాట. అసలు బాత్రూమ్ ఉన్నట్టే తెలియదు, ఆ విధంగా దీంట్లో కూడా షవర్ కానీ గ్రీజర్ పాయింట్ విండోస్ అన్నీ తీసుకున్నారు. ఈ డోర్స్ క్లోజ్ చేస్తే మనకు అసలు బాత్రూమ్ కూడా ఉన్నది కూడా తెలియదు, చాలా మంచిగా అయితే డిజైన్ చేశారండి లేటెస్ట్గా. అదేవిధంగా విండో విషయానికి వస్తే 5x4 విండో తీసుకున్నారండి, మంచిగా ఏంటంటే మన ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. చిల్డ్రన్ దాంట్లో కూడా మనకి ఏంటంటే మంచి ఏసీ పాయింట్స్ కూడా పెట్టించడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్, ఏమైనా బుక్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఏమైనా రాసుకోవడానికి కూడా అలాంటి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. ఇదే కూడా ఆటోమేటిక్గా అయితే ఇచ్చినారండి, మనం వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఆ విధంగా అయితే దీన్ని కూడా డిజైన్ చేయించినారన్నమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే లో రూఫ్ కూడా ఇచ్చినారండి, లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది 2 BHK గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఏంటంటే రెంటర్స్ కోసం ఇదన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి. మనం ఇది చూసింది 50%. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మనకు చూసినా కదా మీటర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే అన్నీ రావడం జరిగిందండి. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ మనకు విండోస్ కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒక విండో తీసుకున్నారు. వీటికి కూడా ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్ అయితే ప్రాపర్టీ ఉందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అన్నమాట. బాల్కనీ చూస్తే చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారు. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు. పైన వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు విత్ లైట్స్తో అన్నమాట. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 4th బిట్ అన్నమాట. చాలా మంచిగా ఉందండి. 200 square yardsలో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ ఇది సింహద్వారం అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి సింహద్వారం. 8 feet డోర్స్ అయితే తీసుకున్నారు. చూడండి ఒకసారి 8 feet డోర్స్ అండి. చాలా స్పేషియస్గా చాలా పెద్దగా తీసుకున్నారు. మనం ఓనర్సే అయినా ఇంత మంచిగా కట్టించుకోమండి. అంత మంచిగా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ప్రాపర్టీ లైవ్కి వచ్చి చూడండి. 200% మీకు నచ్చుతుందండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ప్లస్ ఇక్కడనే మనకు చూస్తే 4 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. పైన కూడా ఫాల్ సీలింగ్ చేపించినారు. చూడండి చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్దాం. చూసిన ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది హాల్ అన్నమాట. హాల్ చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. డిఫరెంట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి విండో కూడా చూస్తున్నారు కదా. విండో కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. మన హాల్లో కూడా ఏసీ పెట్టించుకోవడానికి ఇక్కడ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవ్రీథింగ్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ఏంటో మనం టీవీ పెట్టుకోవడానికి టీవీ పెట్టుకోవచ్చు. లేదంటే ఏమైనా గెస్ట్ వాళ్ళు వచ్చినట్టు సిట్టింగ్ ఏరియా టైపు సోఫా వేసి ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి అయితే వుడ్ వర్క్ చేపించినారు. డిఫరెంట్గా ఉంది. చూస్తున్నా ఇంతవరకు ఇలాంటి ప్రాపర్టీ మనం ఎక్స్ప్లోర్ చేయలేదండి. ఫస్ట్ టైం అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది హాల్ అన్నమాట. హాల్ అయితే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా చాలా బ్యూటిఫుల్ అవుతుంది. చాలా స్పేషియస్ పెద్ద ఉంది. వాస్తు ప్రకారం ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ ప్లస్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒకటి బయట బాత్రూమ్ కూడా లాస్ట్కి అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక విండోస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద విండో తీసుకున్నారు. చాలా పెద్ద విండో తీసుకున్నారండి. ఈ విండో వచ్చేసి మనకి ఈజీగా 6/5 అయితే ఉంటుందండి. అంత పెద్ద విండో తీసుకున్నారు. యూపీవీసీ విండో అనమాట. దీంట్లో కూడా మనకు ఏసీ పెట్టుకోవడానికి ఏసీ పాయింట్ కూడా పైన ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే థీమ్తో అంటే వుడ్ వర్క్ కంప్లీట్ అన్నిటికీ సెట్ అయ్యే విధంగా బ్రౌన్ వుడ్ వర్క్తోని అలా థీమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. అటు పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు అండి. 2 టీవీస్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. గెస్ట్ల కోసం ఆ రూమ్లో ఒక టీవీ, మన పర్సనల్ ఫ్యామిలీ కోసం ఇక్కడ పెట్టుకోవడానికి మంచి సెటప్ అయితే చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మంచి లైటింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇక్కడ మనం ఏంటంటే డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈజీగా 10 to 12 members కూర్చొని తినే విధంగా అయితే ఉంది. డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఏంటంటే డ్రాస్, షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా మనకు డోర్స్, కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి థీమ్తో మంచి కలర్తో తీసుకున్నారు. ఇక్కడ కూడా చూస్తే ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఉందండి. లైవ్లో ఒకసారి వచ్చి చూడండి. చూస్తే మీకే నచ్చుతుంది. అంత బాగా అయితే ఉందండి. చూస్తున్నారు కదా మంచిగా మనకి ఏంటంటే మన పెట్టుకోవడానికి చాలా మంచి అయితే ఇవ్వడం జరిగింది. అంటే వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి మంచి అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్కి వెళ్దాం. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అండి. ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. చాలా స్పేషియస్గా. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 100% వాస్తు కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇవన్నీ తీసుకుంటే చాలా మంచి లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది అన్నమాట. మీరు ప్రాపర్టీ లైవ్లో చూస్తే అసలు మీరు కాంప్రమైజ్గా రండి, కంపల్సరీ తీసుకుంటారు. ఆ విధంగా ఉంది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ అయితే మంచి గ్రానైట్తో తీసుకున్నారు. సింక్ అయితే తీసుకున్నారు. ట్యాప్స్ ప్లస్ ఇక్కడ కూడా మనకు కాంప్రమైజ్ కాకుండా మంచిగా ఇవన్నీ డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ చేపిస్తున్నారు. ఇక్కడ కూడా విండో ఇచ్చినారు. ఇక చిమ్నీ విషయానికి వస్తే ఇక్కడ కూడా చిమ్నీ ఉందండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు గ్యాస్ పాయింట్ అయితే వాళ్ళే ఇవ్వడం జరిగింది. చాలా మంచి. ఇక్కడ కూడా ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ కిచెన్ నుంచి బయటకు వస్తే రైట్ సైడ్ మనకు పూజ గది అయితే ఇచ్చినారు. ఈ పూజ గది ఏంటంటే ఒక ఫ్యామిలీ లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా ఇచ్చినారు. కంప్లీట్ వైట్ థీమ్ అండి. వైట్ అయితే చుట్టూ కూడా టైల్స్ పెట్టి ఆ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఇది కూడా నెమ్మలి పింఛం. చూస్తున్నారు కదా 2 doors అలానే ఇచ్చినారు. చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మనం వాష్ ఏరియా ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనం డైనింగ్ పక్కకి వాష్ ఏరియా ఇచ్చినారు. వాష్ ఏరియా తీసుకోవడానికి మనకు పీవీసీ మంచి డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా అన్నమాట. అక్కడ వాష్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడం పాయింట్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ వాషింగ్ మిషన్ ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. పైన కబోర్డ్స్ కూడా ఇచ్చినారు. అంటే మనం ఏమన్నా
సర్ఫ్ కానీ అలాంటి ఏమైనా పెట్టుకోవడానికి థింగ్స్ పెట్టుకోవడానికి పైన కింద మొత్తం అయితే కబోర్డ్స్ అయితే వీళ్ళే చేపిస్తున్నారు. ఇక ఇక్కడ విషయానికి వస్తే మనకు ఎవరైనా బయట వాళ్ళు రాకుండా మన గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసినారండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. మీరు ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ వచ్చి చూడండి, చూస్తే మీరే 200% ప్రాపర్టీ అయితే తీసుకుంటారండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఈజీగా 12x12 సైజ్ అన్నమాట. చాలా మంచిగా ఉందండి. ఇక డోర్స్ కబోర్డ్స్ విషయానికి వస్తే ఒకసారి మీరే చూడండి, చెప్పడం కాదు, చాలా మంచిగా లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. చూడండి చాలా మంచిగా ఉందండి. లైవ్లో చూస్తే మీకు ఈజీగా నచ్చుతుందండి. పైన కూడా చూస్తే మనకు కబోర్డ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మంచి అంటే కనెక్టింగ్ వైట్ అండ్ బ్లూ కలర్ ఆ టైప్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో ఇచ్చినారండి, పెద్ద విండో. మీకు విండో నుంచి చూస్తే అర్థమైపోతుందండి. ఆ రోడ్ చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ అన్నమాట. అది బడంగ్పేట్ మెయిన్ రోడ్ అండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్తో అయితే ప్రాపర్టీ ఉంది. ఆ వెహికల్స్ అన్ని పోతున్నాయి కదా, అది బడంగ్పేట్ మెయిన్ రోడ్ అన్నమాట. చాలా దగ్గరలో ఉందండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. 200 స్క్వేర్ యార్డ్స్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కూడా ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లో నా వీడియోస్ అందరు టీవీ అయితే పెట్టుకుంటున్నారండి. సో ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా డోర్స్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక అన్నిటికీ లాక్ సిస్టమ్ అండి, చాలా బాగుంది. ఒకసారి బాత్రూమ్కి వెళ్దామండి. బాత్రూమ్ విషయానికి వస్తే ఇది వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచిగా పై వరకు టైల్స్ తీసుకున్నారు. షవర్ కానీ మంచి కంపెనీ యూజ్ చేసినారు. షవర్ కూడా చూడండి, ఇవన్నీ సెరా కంపెనీ, జాగ్వార్ కంపెనీ అలాంటివి అయితే యూజ్ చేసినారండి. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ ఒకసారి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్, స్పేషియస్గా చాలా బాగుంది. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ అయితే డిఫరెంట్గా పీవీస్తో అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ కబోర్డ్స్ విషయానికి వస్తే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ వెళ్ళడానికి ఈ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూడండి ఒకసారి లోపలికి వెళ్తే ఒకసారి చూడండి, ఇక్కడ కూడా మనకంటే స్పేషియస్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి పై వరకు టైల్స్ కానీ మంచి ఒకటి కబోర్డ్ కానీ అన్నీ అయితే తీసుకున్నారు. షవర్ కానీ అన్ని కాంప్రమైజ్ కాకుండా మంచిగా తీసుకున్నారు. దీనికి కూడా లాక్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు అంటే క్లోత్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్లోత్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డోర్స్ క్లోజ్ చేసేసుకొని ఆ విధంగా అయితే ఇచ్చినారనమాట. ప్రైవసీ అయితే చాలా బాగుందండి. అంటే మనము ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటే మనం వాష్రూమ్ రూమ్ ఉన్నట్టు కూడా తెలియదు. ఆ విధంగా అయితే ఇక్కడ చేపించినారనమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి చూస్తే ఇవన్నీ కబోర్డ్స్ మళ్ళీ పైన వచ్చేసి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 4x4 విండో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏసీ పాయింట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ పిల్లలు బుక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టడీ టేబుల్ లాగా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ యూజువల్ పైన వచ్చేసి మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు. మంచి లాక్ సిస్టమ్ కూడా చూస్తున్నారు కదా, మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే తీసుకోవడం జరిగింది. ఏవైతే ఇవి మెయిన్ ఉంటాయో వీటన్నిటి ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారంట. చెవ్ కోట్స్ అంటారు కదా, చెవ్ కోట్స్ అన్ని ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నామని చెప్పినారండి. ప్రాపర్టీ మొత్తం చూడండి, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు చంద్ర విహార్ కాలనీలో ఉందండి. బడంగ్పేట్లో ఉంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందికి వస్తుందన్నమాట. మెయిన్ నుంచి జస్ట్ 4th బిట్ అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 3250 SFT అన్నమాట. చాలా మంచిగా ఉంది కదండి. నియర్ బై మనకి ఏంటంటే చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఏరియాకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనకు ఆర్టీసీ బస్ కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. మీరు బస్ యూజ్ చేసుకోవచ్చు. ఏరియాకు మామూలుగా ఏంటంటే ఎవ్రీథింగ్ ఊబర్ కానీ స్విగ్గీ జొమాటో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మున్సిపాలిటీ కిందికి వస్తుంది. అందుకని చెప్పేసి మీరు ప్రాపర్టీ లైవ్లో ఒకసారి వచ్చి చూడండి. మనకి ఏంటంటే నియర్ బై MVSR కాలేజ్ కూడా ఉందండి. ఆ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇక స్కూల్స్ విషయానికి వస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. చాలా ఇలాంటి ఆర్కా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. ఇది ఎయిర్పోర్ట్ కూడా చాలా నియర్ బై ఉంది. LB నగర్ మెట్రోకు నియర్ బై ఉంది. సో ఈ ప్రాపర్టీ లైవ్లో చూస్తే 200 వరకు మీకు నచ్చుతుంది అనమాట. ప్రాపర్టీ వచ్చేసి 1,95 lakhs అయితే కోట్ చేస్తున్నారు. సో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ అండి. మధ్యలో ఎలాంటి బ్రోకర్ కానీ మీడియేటర్స్ కానీ ఎవ్వరు లేరు. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టా కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.